2025 అక్టోబర్లో దేవుడు నన్ను కళ ద్వారా దర్శించాడు. ఎలా అంటే 2025 సంవత్సరంలో దేవుని రాకను వచ్చినట్టు అందరం తీర్పులోకి వెళ్ళినట్టు కళ వచ్చింది. అయితే ప్రభు తీర్పు సింహాసనం మీద నుంచున్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకా బాప్తిసం తీసుకోలేదని నన్ను ప్రశ్నించాడు. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. నేను ఇంకా సమయం ఉందనుకున్నాను ప్రభు అని చెప్పాను. అప్పుడైతే అలా ఎలా అనుకున్నావు? నేను దొంగవలే వస్తానని తెలుసు కదా, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కదా, ఎలా అనుకున్నావు నువ్వు అలా అంటే, క్షమించండి ప్రభు నాకు తెలియదయ్యా అని చెప్పాను. అయితే నేడే రక్షణ దినమని వాక్యం సందేశిస్తుంది కదా, నువ్వు ఎలా ఇంత ఆలస్యం చేస్తావు? ఇప్పుడు బాప్తిసం లేకుండా నీకు పరలోక రాజ్యంలోకి అనుమతించలేను నేను, కాబట్టి నేను కూడా ఏం చేయలేను అని అన్నారు. ఇంకా నేను ఏం చేయలేక ఆయన పాదాల మీద పడి వేడుకున్నాను, ప్రభువా వద్దు ప్రభువా నాకు రాజ్యంలో చోటు ఇవ్వండి అంటే, లేదమ్మా బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకులను స్వీకరించిన వారికి మాత్రమే ఈ రాజ్యంలో ప్రవేశం ఉంది, లేని వారికి నరకానికి వెళ్ళాలని చెప్పుకుంటూ ఆయన పాదాల మీద పడి వేడుకున్నప్పుడు దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నా, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోపో అన్నారు. కళ్ళు తెరిచే టైము 8:30 అయింది, కాలేజీకి లేట్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. ఇలా ప్రభు నన్ను దర్శించాడు. ఇంకొకసారి కూడా జాన్ వెస్లీ పాస్టర్ గారు, హోసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ వారు తెలుసు కదా, పాటలు పాడుతుంటారు, వాళ్ళ ద్వారా వచ్చి మాట్లాడారు బాప్తిసం తీసుకోమని. ఇలా 2 సార్లు ప్రభు నన్ను దర్శించి బాప్తిసం తీసుకోమని చెప్పారు కాబట్టి తీసుకోవాలనుకున్నాను. మన క్రిస్మస్కి తీసుకుందాం అనుకుంటే టైఫాయిడ్ వచ్చింది, అందుకని తీసుకోలేకపోయాను. జనవరి 1 కూడా నీరసంగా ఉండి తలస్నానం చేయకూడదని చెప్పారు, అందుకని తీసుకోలేకపోయాను. సంక్రాంతి పక్కా తీసుకోవాలని పట్టుపట్టి ఇప్పుడు కోడికలు ఏర్పాటు చేసి తీసుకుంటున్నాను. నా కోసం ప్రార్థించండి.